ఒకప్పుడు అంటే అంత మరీ ఎక్కువ రోజులు కాదు, 20 ఇయర్స్ క్రితమే. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా ఉన్నప్పుడు కూడా 22 ఇయర్స్ క్రితం కూడా ఏం చేసేవాళ్ళం కాదు పాపం. ఆ వస్తువులు లేవు. ఓకే. ఎక్కడ చెన్నైకి పంపించేవాళ్ళం గుండె ఆపరేషన్‌కి అంటే పిల్లలకి. లేదంటే పుట్టపర్తి, ఆ పుట్టపర్తిలో 2, 3 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే చాలా సెంటర్‌లో ఈవెన్ రోజుల బిడ్డకు కూడా సంక్లిష్టమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి, గుండె సంబంధమైనటువంటి శస్త్రచికిత్సలు సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. ఓకే. కాకపోతే అన్నిట్లో అవుట్‌కమ్ 100% ఉండదు. ఓకే. అంటే చిన్న బిడ్డ, దట్ టు హార్ట్ సర్జరీ. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. హార్ట్ సర్జరీ అంటేనేమో గుండెకు ఓపెన్ చేసేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీ. అంటే కొన్ని గుండె ఓపెన్ చేయకుండా కూడా చేస్తారు. అలా అసలు గుండె అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే కొన్ని చికిత్సలు వచ్చాయి ఇప్పుడు. అంటే మామూలుగా పెద్దవాళ్ళకి ఎట్లా అయితే మనం స్టెంట్లు వేస్తారు కదా, అలా క్యాథెటర్ ద్వారా చేసేటువంటి సదుపాయాలు కూడా రావడం వల్ల దాని ఆ ఆపరేషన్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానీ, దానివల్ల బిడ్డ సిక్కేటువంటి పరిస్థితులు కానీ తగ్గిపోయాయి. సో అంటే ద రీజన్ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ అంటే ఒకప్పుడు అసలు ఆపరేషన్లే అవ్వకుండా బిడ్డలు కాంప్లికేషన్స్కి అయిపోయి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి నుండి ఈరోజు ఎంతో చేయగలటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పరిస్థితి. బట్ అందరికీ అది అందుబాటులో ఉందా, అందరికీ ఆ ఆరోగ్య సేవలు అందుతున్నాయా అంటే సమాధానం లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.